నమస్కారం ప్రజలారా, ఇటీవల జరిగినటువంటి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన ఏదైతే ఉన్నదో దాని గురించి మన జగనన్న మరి నిన్నటి రోజున మాట్లాడటం జరిగింది. సరే, ఏం మాట్లాడినాడు అనేది మన సాక్షి పేపర్లో ఏమొచ్చిందనేది చూసి ఆ తర్వాత జగనన్న గతంలో ఏం మాట్లాడినాడు, శంకుస్థాపన జరిగిన తర్వాత ఏం మాట్లాడినాడు అనే దాని మీద కూడా మనం ఒక విశ్లేషణ చేయాలి. ఎందుకంటే మనోడిని ఏదో ఒక రకంగా మనం ప్రధానమంత్రిని చేసుకోవాలి కాబట్టి. సరే, మన సాక్షి పేపర్లో ఏమొచ్చిందో చూద్దాం. క్రెడిట్ చోరీ కాదు, క్రెడిట్ దోపిడీ అంట. దోపిడీల గురించి, చోరీల గురించి, జాకీ లైటింగ్ గురించి, ఎలివేషన్ల గురించి మనమే మాట్లాడాలా అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అనుకుంటున్నారు. ఆర్సెలార్ మెటల్ స్టీల్ కంపెనీని తామే తెచ్చినట్లు చంద్రబాబు బిల్డప్. అద్దంకి నియోజకవర్గ పార్టీ శ్రేణుల సమావేశంలో వైఎస్ జగన్ మండిపాటు అని పెద్ద హెడ్డింగ్ వేశారు. అంటే వేరే పేపర్లో ఏది రాదు, మన జగనన్న ఏదైనా సరే గట్టిగా రావుడా మరి మన పేపర్లో బాగా గట్టిగా బలంగా వేస్తారు. అందులో భాగంగా సరే, అద్దంకి నియోజకవర్గ పార్టీ శ్రేణులతో సమావేశము. మనం అద్దంకి నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేసినామనేది చెప్పుంటే బ్రహ్మాండంగా ఉండు. ఏడ కూడా చంద్రబాబు నాయుడు మీద పడటం, కూటమి ప్రభుత్వం మీద పడి ఆడవడమే. అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క పరిశ్రమను కూడా చాలా మనం ఈ మెటల్ స్టీల్ ప్లాంట్ని తీసుకొని వచ్చినామంటే ఇవుండ ముతాడునా లోపలేసుకుంటే షెడ్యూల్ కంపెనీనే తరిమి దొబ్బినటువంటి మనము, మన చరిత్ర. మనం స్టీల్ ప్లాంట్ తీసుకువచ్చినాం, వాళ్ళను పెట్టుబడులు పెట్టమని చెప్పి మన రాష్ట్రానికి ఆహ్వానించినామంటే ఎవడు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేదు. 2022లో నా దావోస్ పర్యటనలో ఆదిత్య మిట్టల్తో చర్చలు. మరి అప్పట్లో చలి అని చెప్పినాం, మరి అక్కడ చలి తట్టుకోలేము, మేము పోలేము, మరి చలిలో స్నానం చేస్తాడేంటి ఎవరైనా అన్నటువంటి మా మొగోళ్ళు మన పార్టీలోనే ఉన్నారు. మరి చలిలో స్నానం చేయకుండా 2022లో నువ్వు మరి స్టీల్ ప్లాంట్ వాళ్ళతో మాట్లాడి సమావేశాలు జరిపి రాష్ట్రానికి ఆహ్వానించినావు. మరి మనం అధికారంలో ఉన్నప్పుడు దేనికి రాలా, దేనికి వచ్చి పెట్టుబడులు పెట్టలా? మరి వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్ల సమిట్ అని చెప్పి పెట్టినప్పుడు ఆ రోజు దేనికి రాలా? వాళ్ళు ఎవడు నమ్ముతాడు? మనల్ని నమ్మినారు అందరూ కూడా. గొడ్డల పోటుని ఏ విధంగా గుండుపోటు అని చెప్పి నమ్మియాలని మనం ఏ విధంగా బోలబడినామో, మరి అదేవిధంగా గులకరాయి కథ ఏందో, మరి అదేవిధంగా ఎయిర్పోర్ట్లో కోడికత్తుల కథ ఏందో అందరూ చూసినారు. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా మరి బాబాయ్ ఏ విధంగా కబోర్డు కొట్టుకున్నాడో, బాబాయ్ ఏ విధంగా ఆయన లేఖ రాసినాడో, మరి బాబాయ్ ఏ విధంగా బాత్రూంలోకి దొక్కుంటా పోయినాడో, మరి గొడ్డల పోటుని ఏ విధంగా మనం గుండెపోటుగా మన సాక్షి ఛానల్లో వేసినామో అవన్నీ నమ్మినారు. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా ప్రస్తుతం నమ్మేటువంటి పరిస్థితుల్లో ఎవరూ లేరు. మనకు ఒక ఛానల్, మనకు ఒక వార్తాపత్రిక ఉన్నది, మనం బ్రహ్మాండంగా రాసుకోవడమే తప్ప, రాసుకొని నువ్వు ఆ తాడేపల్లి కొంపలో ఉండేటువంటి కొంతమంది పాలేరులు చదవడం తప్ప వేరే వాడు ఎవడు కూడా దీన్ని నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. అదేవిధంగా అప్పట్లోనే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై సూత్రప్రాయ అంగీకారం అంట. ఇది నువ్వు చెప్పినావా? ఇది ఈ సూత్రప్రాయ అనేది నువ్వు చెప్పినావా? మనకి ఎందుకు లేబ్బా. అప్పుడే గ్రీన్ కోలో 4800 కోట్లు మిట్టల్ పెట్టుబడులు అంట. ఇవన్నీ ఎవడు నమ్ముతాడున్నా? ఎవడన్నా నమ్ముతాడా? పోనీ మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు ఎవడైనా సరే నమ్ముతారా? మనం 5 సంవత్సరాల పాటు ఏమి పెరిగి కట్టలు కట్టినామని. సరే, దీనికి సంబంధించి మరి జగనన్న ఏం మాట్లాడినాడో మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ప్రజలారా, చూడాలా. ఎందుకంటే ఇదేం ఆశామాషా పని కాదు. ఏం మాట్లాడినాడో మనం ఒకసారి చూద్దాం, ఉండండి. ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా కూడా దీన్ని తిప్పుతారు. ఏమని? ఇలాంటి ఓసరు వెళ్ళిని ఏమనాలి అని చెప్పి. మరి స్టీల్ ప్లాంట్ నేనే తెచ్చినానంటాం, స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రానికి ఎందుకు వచ్చాదంటాం. సరే, ఆయన ఈ మాటల్లోనే విందాం ప్రజలారా. ఆదిత్య మిట్టల్ ఒడిశాలో 1,04,000 కోట్లతో 24 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అక్కడ కడతాం. చంద్రబాబు నాయుడు అంటాడు, లోకేష్ చంద్రబాబు నాయుడు కొడుకు. ఆంధ్ర రాష్ట్రంలో 1,61,000 కోట్లతో 17 మిలియన్ టన్నుల స్టీల్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వచ్చేస్తా ఉంది అని చెప్పి చెప్తాడు. అసలు ఆయన ఎన్ని కడతాడు? ఆయన లోకేష్ అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఒరిస్సా మంత్రి వెంటనే ఆయన నుంచి రివర్స్ స్టేట్మెంట్, వాళ్ళు ఎక్కడ పోవడం లేదు, మా దగ్గరే ఉన్నారు. 1,04,000 కోట్లకు సంబంధించిన ప్లాంట్ కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ పన్ను మొదలు పెట్టారు ఇప్పుడే అని చెప్పి. అంటే అప్పట్లో అంటే ఏది ఈ మెటల్ స్టీల్ ప్లాంట్ ఏపీకి ఎందుకు వచ్చాది, ఏపీకి రాదు, మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలా, కూటమి ప్రభుత్వంలో ఏమీ పరిశ్రమలు రాలేదు, ఏమీ తేలేదు, మనం అధికారంలో ఉంటే మనం ఎన్నెన్నో పరిశ్రమలు తెచ్చుంటాము, కల్తీ మద్యాలు ఏర్లే పారించుంటాము, లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టుంటాము, అదేవిధంగా స్పిరిట్ తయారు చేసేటువంటి పరిశ్రమలు పెట్టుంటాము మనం అధికారంలో ఉంటే కదా అని చెప్పినాడు గతం. ఇప్పుడు అదే కదా, అదే మాటలు.
అది ఒరిస్సాలో ఉన్నది, మన రాష్ట్రానికి ఎందుకు వచ్చాది, అక్కడ ఉండేటువంటి మంత్రి కూడా ఏడే ఉంటుంది, యాడికి రాదని కూడా ఆయన చెప్పినాడని చెప్తాడు మన మొగోడు. మళ్ళీ ఏం మాట్లాడతాడో మనమే విందాం. 4,000 కోట్లు, 2,61,000 కోట్లు ఎవరు చోడుకులు పెడతా ఉన్నారు. మెటల్ స్టీల్ అయిపోయింది. ఈడ చెప్పేశాడు, ఈడ చెప్పాల్సింది చెప్పినాడు, అంగ వచ్చినాడు మళ్ళా. ఏది నిన్నటి రోజున అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేశారు. 1,50,000 కోట్ల రూపాయలతో 1,00,000 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముందుకు పోతున్నారు. అదంతా కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క పని చేయాల, ఏ ఒక్క పరిశ్రమను తేలా, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కలిపిలా, మెగా డిఎస్సీలు అని చెప్పినాం, ప్రభుత్వ ఉద్యోగులకు భర్తీ చేయలేదు, ఎక్కడ ఉపాధ్యాయులు భర్తీ కాల, ఏడా కూడా పోలీస్ నోటిఫికేషన్లు ఇలా ఏమీ ఇలా ఏమీ ఈగిపోగా ఈరోజు వచ్చాంది కూటమి ప్రభుత్వంలో అని అనుకుంటే ఈ మాటలు మాట్లాడినాడు. యాడికి వచ్చింది, ఒరిస్సాలోనే ఉన్నది, యాడికి రాలేదు, అది ఇది అని చెప్పి. వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడో మనం కూడా వినాలి. ఎందుకంటే మనం ఎత్తిపోసుకోవాలి. అంటే ఆడ తాడేపల్లి ప్యాలెస్లో స్క్రిప్ట్ ఇచ్చేటువంటి వాడికి రొంతన్నా జ్ఞానము తెలివి ఏమన్నా ఉండదా లేదా మనకు అర్థం కాల. మరి ఏమన్నా మనోడికి డోసు తగ్గటము పెంచడం వల్ల ఏమన్నా ఇటు మాట్లాడుతున్నాడా? మనోడికి అంత విషయ పరిజ్ఞానం ఉండదు, అంత పట్టు ఉండదు, అదైతే నేను అనుకోవాలా. మరి ఎవరు చెప్తే మాట్లాడుతున్నాడో, మరి గతంలో మనం చేసినటువంటి వ్యాఖ్యలు ఏందో, మనం సోషల్ మీడియాను వేదికగా చేసుకొని మన వాళ్ళ దగ్గర ఎలివేషన్లు ఏ విధంగా వేసినాము గతంలో. మరి మాకు వద్దు అని చెప్పి అమర్ రాజా బ్యాటరీ మన రాష్ట్రానికి చెందినటువంటి గల్లా జయదేవు మేము ఇక్కడే పెట్టుబడులు పెడతాం 3,000 కోట్లు 3,500 కోట్ల దాకా అని చెప్పి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుకుంటామంటే ఇది పర్యావరణానికి ఇబ్బంది, కాలుష్యానికి ఇబ్బంది, అది ఇది అని చెప్పి మనం తరివి దొబ్బినామయ్యా. గతంలో వచ్చిన ఏ పరిశ్రమ నుండి ఇచ్చినాము 5 సంవత్సరాల పాటు ఏ ఒక్క పరిశ్రమనైనా సరే మనం తీసుకురాగలిగామా? విందాం ఏం మాట్లాడుతున్నాడు దీని గురించి. ఇక్కడ చెప్పుయా అని చెప్పి నాకు పనులు కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు పోయండి అని చెప్పి ఆహ్వానించింది నేను రాష్ట్రాన్ని. ఇప్పుడు దేంతో నవ్వుతారు రాష్ట్రంలో ఉండే ప్రజలు? ఆహ్వానించింది నేనే అంటాడు. అంటే ఇది ఖచ్చితంగా దేని ప్రభావం ఇది? ఎందువల్ల ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు? రాష్ట్ర ప్రజానికానికి ఏమి తెలియజేద్దాం అనుకున్నాడు? ఏడేమో వాళ్ళు ఒరిస్సాలోనే ఉంటారు, వాళ్ళు రారు, నేను మాట్లాడినాను, నేను అడిగినాను, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు అంటున్నాడు వీడికి వచ్చారని. నేను ఒరిస్సా మంత్రితో మాట్లాడితే ఆయన ఎక్కడికి రావడం లేదు, 7,47,000 కోట్లు ఎంతో పెట్టుబడులు పెడుతున్నారు, ఏడే ఉంటామని చెప్పి ఒరిస్సా వాళ్ళు చెప్పినారు. మళ్ళీ ఏడేమో చంద్రబాబు నాయుడు కొడుకు వచ్చి మన రాష్ట్రంలో నక్కపల్లిలో పెడతారు అని చెప్పి చెప్తాడు అని చెప్పింది మనోడే. వీడికి వచ్చేసరికి మొన్న వచ్చి శంకుస్థాపన చేసేసరికి నేనే ఆహ్వానించింది అంటాడు. అంటే ఇంకా ఏం మాట్లాడదామంగా? దీని ఉద్దేశం ఏంది? రాష్ట్ర ప్రజానీకం ఏ విధమైనటువంటి ఆలోచన చేస్తారు? మనం ఇట్లాంటి పనికి మాలిన మాట్లాడుతూ ఉంటే మాటలన్నీ తపేలం బ్యాచ్ని పక్కన పెట్టుకో, మనకుండే విషయ పరిజ్ఞానంతో మనమే మాట్లాడుకుంటే బాగా ఉంటుంది. అంటే మనం నమ్మించినాం రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకాన్ని ఒక కరుణామయుడి లెవెల్లో నటన రక్తి చేసి మనం నమ్మగలిగినాం. పాదయాత్రలు చేసే రోజు కావచ్చు, అదేవిధంగా ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా నమ్మగలిగినామంటే నువ్వు అర్థం చేసుకోగా మనం అధికారంలో రావాలా, మనం ఆ కుర్చీలో కూర్చోవాలనేటువంటి ఒక ఏదైతే మన తాపత్రయం ఉండదో దాన్ని ఫుల్ఫిల్ చేసుకునేదానికి వాడనోడినట్టు లేదు, ప్రతి ఒక్కరిని వాడినాం జగనన్న. ఇప్పుడు ఎవరు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ఏడేమో నువ్వే ఆహ్వానించినా ఉంటావు. చెప్పుగా రమ్మని చెప్పి వాళ్ళకి చెప్పి వాళ్ళు అధికారులు కూడా చెప్పిన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఎక్కడెక్కడ మనం భూములు ఇవ్వగలుగుతామో చూపించండి. ఇప్పుడు చెప్పు, ఇంకా భూములు ఇవ్వాలా, లేదంటే ఉంటే ఇంకా ఏమన్నా వాటర్ బాటిల్ పంపించాలా, లేదంటే మంచి మంచాలు ఏమన్నా పంపించాలన్నా, ఏసీ కార్యవాళ్ళని ఏమన్నా పంపాలన్నా అనేది ఇంకా ఏమన్నా ఉంటే చెప్పు, నీ ఇష్టప్రకారం చెప్పు, వింటారు. రాష్ట్రంలో ఉండే ప్రజలు మనం ఏం చెప్పినా కూడా వింటారు. మనకేం ఇబ్బంది ఏమి లేదని చెప్పి మన దగ్గర ఉండే పాలేరులు చెప్తా ఉంటే నువ్వు ఇంకా వాళ్ళు చెప్పిన దానికల్లా ఊగొట్టి మైకి తీసుకొని మాట్లాడుతూ ఉంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అందరూ కూడా మనం వాడే గులికలు వంటి దాని ప్రభావమేనో అని అనుకుంటారని నా యొక్క ఉద్దేశం. ఏది ఏమైనప్పటికీ మనం ఇట్లా ఇదేమో ఎలివేషన్ లేచాం. ఏమని అన్న వద్దన్నాడు, అన్న చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, అన్న కరెక్ట్ మాట్లాడినాడని ఇది ఒక ఎలివేషను. ఇదే అక్క మావాడే తెచ్చిందని మరి జనం ఏమనుకుంటారు? ఇప్పుడు ఈ 2 వీడియోలు వాళ్ళు అందరూ చూస్తూ ఉంటారు కదా, ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉండాలి, అందరూ తోస్తూ ఉండే పని. మనం తోసినప్పుడల్లా మన మొహం చూడాలంటే కూడా అందరూ చూడలేరేమోననేది నా అభిప్రాయము. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలారా, అన్న ఇటాటి పాలేరు మాటలు, పకీరు మాటలు, పనికి మాలిన మాటలు, డెకాయిట్ మాటలు, అవులే మాటలు, తపేల మాటలు ఎన్ని మాట్లాడినా కూడా
మనమైతే 2038లో మరి అన్న తరపున క్యాంపెయిన్ చేసి 2039లో ఖచ్చితంగా అన్నను ప్రధానమంత్రిని అయితే చేద్దాం. 2038 వరకు కూడా మనం కొద్దిగా బరువుగానే ఉంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ పైన అంటే అన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.